విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ యూనియన్స్ నడిపిస్తున్నారు, మంచిదే. ఇదే విద్యార్థులు స్టూడెంట్ యూనికాన్స్ నడిపించవచ్చు. నువ్వు విద్యార్థి సంఘాలు నడిపించగలవు, కానీ విద్యార్థి కంపెనీలు ఎందుకు నడిపించలేవు? నువ్వు లే నువ్వు తప్పు పడుతున్నావు, నువ్వు విద్యార్థుల్ని డైవర్ట్ చేస్తున్నావు. లే డైవర్ట్ చేయట్లేదు. విద్యార్థి సంఘాలు నడిపించేది కొంతమంది విద్యార్థులు. విద్యార్థి కంపెనీలు ప్రతి విద్యార్థి పెట్టుకోవచ్చు. సంఘాలలో ప్రతివాది విద్యార్థి పెట్టుకోలేడు కదా. కొంతమంది నాయకులు ఎదురు, కొంతమంది ఫాలోవర్స్ అవుతారు. ఈరోజు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఉన్నటువంటి కొత్త టెక్నాలజీలో స్టూడెంట్ యూనియన్స్ నుంచి స్టూడెంట్ యూనికాన్స్ ఎలా తీయాలి, నాలెడ్జ్ నుంచి వాల్యూ ఎలా తీయాలి, ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేసి ఇంటరాక్షన్ తోటి ఇన్నోవేటివ్ గా ఇన్కమ్ ఎలా తీయాలి, ఇది చదువు. 21st సెంచరీలో చదువు అన్నది పుస్తకాలు బట్టేసి మెమరైజ్ చేయడం కాదు. ఈ రోజు చదువు ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. పర్ప్లెక్సిటీ కానీ, చాట్ జీపీటీ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, మీరు వీటిని ఉపయోగించేసి నేను ఈరోజు నా చదువుతో ఎలా సంపాదించుకోవాలన్నది విషయం. ఇక్కడ ఎవరు వస్తారు ఏదో చేస్తారు కాదు. అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు, కొనుక్కుంటే చదువు రాదురా అమ్మడు. ఇలా గనక చేస్తే చదువుకున్న ప్రతి వాడికి పని చేయొచ్చు, దేశంలో ఉన్న సమస్యలను, ప్రపంచంలో ఉన్న సమాజంలో ఉన్న సమస్యలకి సమాధానాలు తీయొచ్చు, దాంతో మనం లబ్ధి పొందొచ్చు. లబ్ధి తప్పు కాదు, బెనిఫిట్ తీసుకోవడం అనేది తప్పు కానే కాదు. ముఖ్యంగా మనకు కావాల్సింది అంటే మన యువకులు 20 నుంచి 30 సంవత్సరాల యువకులు, 15 నుంచి 30 సంవత్సరాల యువకులు పనిలో నిమగ్నమై పని ద్వారా నేర్చుకుంటే పనికి వచ్చే వాళ్ళు అవుతారు. చదువు అనేది, విద్య అనేది పనితో ముడిపడాలి. పని లేని విద్య పనికి రాని విద్య. కరెక్ట్. ఆదాయం లేని విద్య అధమ విద్య.